Yes, so hi friends, welcome back to our channel Kanna. So ఎప్పట్లానే ఈ రోజు కూడా చాలా ఇన్ఫర్మేటివ్ టెక్ న్యూస్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. సో చాలా కబుర్లు అయితే ఉన్నాయి. సో అన్నిటిని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో అంతకంటే ముందు నిన్న మన ఛానల్లో లైవ్ సెషన్ అయితే జరగడం జరిగింది అండ్ Q&A సెషన్ కూడా అప్లోడ్ చేశాను. సో లైవ్ సెషన్లో వచ్చి పాల్గొన్న వారిని అండ్ Q&A సెషన్లో వాళ్ళ క్వశ్చన్స్ని అడిగి ఆ Q&A సెషన్ కూడా సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళందరినీ అభినందిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా నుండి ఒక చిన్న విన్నపం ఏంటంటే ఎవరెవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియోని ఎవరు చూస్తున్నారు, నా రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరో తెలుసుకోవాలని చెప్పని నాకుంది. సో ఖచ్చితంగా ప్లీజ్ డూ కమెంట్. సో మీరు కమెంట్ చేస్తే నన్ను ఎవరెవరు ఫాలో అవుతున్నారు, నాకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారని నాకు తెలుస్తుంది. వాళ్ళందరినీ నేను గుర్తుపెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అలానే ప్రతి వారం మన ఛానల్లో లైవ్ సెషన్ అయితే జరుగుతుంది అండ్ Q&A సెషన్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి వీక్ ఇలానే పార్టిసిపేట్ చేస్తూ అన్నిటిని సక్సెస్ఫుల్ చేయండి అండ్ ఇవాల్టి వీడియోని 50+ లైక్స్ ఇచ్చి ఇవాళ వీడియోని కూడా సక్సెస్ఫుల్ చేయండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయడం టెక్నిక్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మొదటి న్యూస్ చూసుకున్నట్లయితే Xiaomi నుంచి. సో Xiaomi May 13th మనకి Redmi Note 10Sని లాంచ్ చేస్తూ ఒక లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఆ ఈవెంట్లో ఒక TWS ఇయర్ ఫోన్స్ని కూడా వీళ్ళైతే మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఆ TWS ఇయర్ ఫోన్స్ చూసుకున్నట్లయితే మాక్సిమం రియల్మీ బడ్స్ క్యూ ఏ రకంగా అయితే ఉంటాయో రౌండ్ పెబుల్ షేప్లో, సో అవే పెబుల్ షేప్లో అయితే మనకి ఈ Xiaomi TWS ఇయర్ ఫోన్స్ అయితే మనకి రావస్తున్నాయి. సో వీటిని చూసుకున్నట్లయితే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఉంటాయి కదా, సో ఆ టైప్లో కనబడుతున్నాయి. మనకి మొత్తం ఒక చిన్న స్టెమ్ టైప్లో, మనకి ఇయర్ ఫోన్ టైప్లో అండ్ నెక్స్ట్ రబ్బర్ టిప్తో మనకి ఈ TWS ఇయర్ ఫోన్స్ అయితే వస్తున్నాయి. సో 500 mAh బ్యాటరీ వరకు ఇందులో ఉండే అవకాశం అయితే ఉంటుంది. 30 years ప్లేబ్యాక్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం May 13వ తారీఖున లాంచ్ ఈవెంట్లో వీటిని తీసుకొస్తారో లేదో అనేది. సో ప్రస్తుతానికి ఈ ఫోటో అయితే రూమర్ కింద లీక్ అయ్యి హల్చల్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గూగుల్ నుంచి. సో గూగుల్ ఫొటోస్ మనందరికీ తెలిసిందే. సో చాలా మంది బ్యాకప్ కోసం ఈ గూగుల్ ఫొటోస్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీ గ్యాలరీలో ఈ ఫొటోస్ డిలీట్ అయిపోయినా సరే గూగుల్ ఫొటోస్లో అవి సింక్ అయ్యి ఆల్రెడీ బ్యాకప్ కింద ఉంటాయని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి గూగుల్ ఫొటోస్ ఒక అప్డేట్ అయితే తీసుకొస్తుంది. ఈ సంవత్సరం జూన్ నుంచి వీళ్ళు సబ్స్క్రిప్షన్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఇంకా ఇదివరకు 2020 నవంబర్లో మనం హై క్వాలిటీ ఫొటోస్ని కనుక మనం బ్యాకప్ చేసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మీరు ఈ ఇయర్ జూన్ నుంచి 15 GB వరకు మాత్రమే మీరైతే ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. 15 GB పైన డేటాని మీరు ఒకవేళ బ్యాకప్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ కూడా ఇక్కడ మనకు కనబడుతుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక నెలకు వచ్చేసరికి $1.99 అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి 146 రూపీస్ అయితే అవుతుంది. అండ్ ఒకవేళ మీరు నెలకు కాదు సంవత్సరానికి ఒకేసారి తీసుకుంటాను అనుకుంటే మాత్రం $19.99 అంటే $19.99 అప్రాక్సిమేట్గా $1,464 రూపీస్, $1,464 అయితే మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది సంవత్సరానికి మీకు తీసుకున్నట్లయితే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాంటిడూ గురించి. సో ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ని మనం యాంటిడూ స్కోర్కి సంబంధించి చెక్ చేసుకొని వాటి యొక్క పర్ఫార్మెన్స్ని అయితే మనం జడ్జ్ చేయడం జరుగుతుంది. సో అలానే యాంటిడూ ఈ సంవత్సరం ఏప్రిల్ 2021కి సంబంధించి రిపోర్ట్ని అయితే వీళ్ళు టీస్ చేయడం జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్లయితే బ్లాక్ షార్క్ 4 Pro అయితే మనకి ఫస్ట్ పొజిషన్లో నిలబడడం జరిగింది యాంటిడూ స్కోర్ ప్రకారం చూసుకున్నట్లయితే. అండ్ స్కోర్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 8,60,467 దాకా స్కోర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాప్ 10 పొజిషన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సెకండ్ పొజిషన్లో Oppo Find X3 Pro ఉంది. థర్డ్ పొజిషన్లో Nubia Red Magic 6 Pro ఉంటే అండ్ ఫోర్త్ పొజిషన్లో OnePlus 9 Pro ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో Lenovo Legion గేమింగ్ ఫోన్ 2 Pro ఉంది. అండ్ సిక్స్త్ పొజిషన్లో Vivo X60 Pro Plus, సెవెంత్ పొజిషన్లో iQOO 7, OnePlus 9, Xiaomi 11 Ultra అండ్ Vanilla Mi 11 అయితే మనకి ఈ రకంగా టాప్ 10 పొజిషన్స్ అయితే మనకి యాంటిడూలో నిలబడడం జరిగింది. సో అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇవి. అండ్ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ 10 ఫోన్స్లో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసరే ఉంటుంది. 870 ప్రాసెసర్ అయితే అక్కడ మనకు కనబడలేదు. సో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కింద మనకి 888 నిలబడడం జరిగింది. చూసుకున్నట్లయితే యాపిల్ నుంచి. సో యాపిల్ నుంచి అప్కమింగ్ వాచ్ ఏంటంటే యాపిల్ వాచ్ 7. సో దీనికి సంబంధించి రీసెంట్ డేస్లో ఒక చిన్న రూమర్ అయితే రావడం జరిగింది. ఏంటంటే దీంట్లో బ్లడ్ షుగర్ మానిటరింగ్కి సంబంధించి సెన్సార్ అయితే ఉపయోగిస్తున్నట్లు. సో అదే సెన్సార్ని మళ్ళీ యాపిల్ వాచ్ 7Sలో కూడా తీసుకొస్తున్నట్టు మనకి ఇప్పుడు రూమర్ అయితే నడుస్తుంది. సో చూద్దాం, ఇది ఒక కొత్త సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ సెన్సార్ కనుక వస్తే మాత్రం బ్లడ్ షుగర్ మానిటరింగ్ సెన్సార్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ రియల్ లైఫ్లోకి వచ్చిందో దీని గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆక్సిజన్ OSకి సంబంధించి. సో OnePlus 9 అండ్ OnePlus 9 Pro ఎవరైతే డివైస్ యూస్ చేస్తున్నారో ఆ రెండు డివైస్కి ఇప్పుడు ఒక అప్డేట్ని అయితే రోల్అవుట్ చేశారు. ఆక్సిజన్ OS 11.2.5.5 ఈ అప్డేట్లో మీకు చిన్న బగ్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ May 2021కి సంబంధించి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కూడా వీళ్ళు అయితే రోల్అవుట్ చేశారు. ఒకవేళ డివైస్ ఎవరైనా యూస్ చేసినట్టు చెక్ చేసుకోండి, మీకు చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIకి సంబంధించి. సో రీసెంట్ డేస్లో ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కానివ్వండి అండ్ సమ్ అదర్ ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళ
వాళ్ళ మొబైల్ యాప్స్లో నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఒక చిన్న ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. సో హోమ్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్ కాకుండా ఇంకే వేరే బ్రాంచ్కి మీరైతే షిఫ్ట్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచే మీరు బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ వేరే బ్యాంక్ బ్రాంచ్ ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి కోడ్ ఒకటి పిన్ కోడ్ కొడితే చాలు. సో దానికైతే మీరు సెట్ చేసుకునే అవకాశం అయితే ఉండేది. సో సేమ్ ఫీచర్ని ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తీసుకొస్తుంది. మీరు ఒకవేళ మొబైల్ బ్యాంకింగ్ కానివ్వండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, మీరు ఒకవేళ ఉపయోగిస్తున్నట్లయితే హోమ్ సర్వీసెస్లో ఒకసారి సర్వీసెస్ ట్యాబ్ ఉంటుంది కదా, సో ఆ సర్వీసెస్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఎస్బీఐకి సంబంధించి యోనో యాప్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. యోనో లైట్ యాప్ని కూడా యూజ్ చేసుకొని మీ బ్రాంచ్ని అయితే మీరు ఇంటి దగ్గర ఉండి చేంజ్ చేసుకో, బ్యాంక్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే స్టే హోమ్ స్టే సేఫ్. తప్పని పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళండి, ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. చూసుకున్నట్లయితే వివో నుంచి సో వివో నుంచి ఒక చిన్న వార్త ఏంటంటే మనకి వివో ఎక్స్ సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో సో ఆ ఎక్స్ సిరీస్కి 3 years వరకు మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయని చెప్పని వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ ప్రామిస్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. సో 3 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ 10 కానివ్వండి, ఆండ్రాయిడ్ 11, ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 13 ఈ సిరీస్ ఏవైతే ఉంటాయో సో అలా 3 సంవత్సరాల వరకు ఖచ్చితంగా అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్పని వివో అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ లిస్ట్లో వివో X70 సిరీస్ కూడా వస్తున్నాయి. మనకి జూలై మంత్లో ఈ X70 సిరీస్ కూడా మనం చూడొచ్చు. సో X70 సిరీస్ కూడా ఇంక్లూడ్ అయినట్లు మనకైతే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం, కన్ఫర్మ్ అయిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. చూసుకున్నట్లయితే సోనీకి సంబంధించి సో సోనీ PS5 మనందరికీ తెలిసిందే. సో PlayStation 5 సో ఇది ఒక గేమింగ్ కన్సోల్ అని మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి షార్టేజ్ అనేది ఈ రీసెంట్ డేస్లో బాగా కనబడుతుంది. అంటే మనకి యూనిట్స్ లేవు, కొనుక్కోవడానికి మనకి యూనిట్స్ లేవు. ఆర్డర్ పెట్టుకోవడం ఎప్పుడో ప్రీ బుకింగ్ అని ఇట్లాంటి ఆర్డర్స్ అయితే పెట్టుకున్న తర్వాత ఎప్పటికో మీకైతే వీళ్ళు డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు షార్టేజ్ అనేది ఇంకా పెరిగింది. వీళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే March 31, 2021కి వీళ్ళు ఇప్పటికే 7.8 million యూనిట్స్ అయితే వీళ్ళు సేల్ చేశారంట. అండ్ అదేవిధంగా ఒకసారి మనం కంప్లీట్గా చూసుకున్నట్లయితే వీళ్ళ ఎయిమ్ వచ్చేసరికి 2021 మొత్తానికి కలిపి 14.8 million యూనిట్స్ అయితే వీళ్ళు సేల్ చేయాలని చెప్పని అనుకుంటున్నారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే వీళ్ళ షేర్ మార్కెట్లో కూడా వీళ్ళకి 8% వరకు డ్రాప్ అవ్వడం జరిగింది వీళ్ళ షేర్స్ రేట్స్ వచ్చేసరికి. అండ్ ఈ షార్టేజ్ అనేది ఎప్పటి వరకు ఉంటుందని వీళ్ళు క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ అంటే 2022 వరకు ఈ షార్టేజ్ ఉంటున్నట్లు సోనీ అయితే మనకు తెలియజేస్తుంది PS5కి సంబంధించి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే Asus నుంచి సో Asus Zenfone 8 మనందరికీ తెలిసిందే. సో Asus నుంచి నెక్స్ట్ మనకి రాబోతున్న మొబైల్, దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే మనకి రూమర్స్ ప్రకారంగా బయటకు వచ్చేసినాయి. సో ఈ లీక్ అయిన స్పెసిఫికేషన్స్ ఒకసారి మీకు తెలియజేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి 5.9 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. E4 సూపర్ AMOLED డిస్ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz కి సంబంధించి హై రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 888 SoCతో వస్తుంది. 16GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 128GB UFS 3.1 స్టోరేజ్ టైప్ని మనకి లభిస్తుంది. అండ్ 4000 mAh బ్యాటరీని ఇస్తున్నారు. 30W ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. అండ్ స్టీరియో స్పీకర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. అండ్ 64 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ రేర్ సైడ్ కెమెరాస్తో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో మనకి Asus Zenfone 8 వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఫైనల్గా లాస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే వాట్సాప్ నుంచి. సో వాట్సాప్ నిన్న మదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసిందని మాట్లాడుకున్నట్లయితే మామా స్టిక్కర్ అని చెప్పని ఒక ప్యాకేజ్ని అయితే వీళ్ళు రోల్అవుట్ చేయడం జరిగింది. సో ఎవరైనా కావాలనుకుంటే మీరు వాట్సాప్ స్టిక్కర్స్లోకి వెళ్ళి దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా వీళ్ళు ఒక 9 స్టిక్కర్స్ 12 స్టిక్కర్స్ ఉంటున్నాయి ఈ ప్యాకేజ్ మొత్తంలో. వీళ్ళు ఒక 2.9 MB వరకు దీని యొక్క స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఈ రకంగా వీళ్ళు ఈ స్టిక్కర్ ప్యాకేజ్ని వదిలి మదర్స్ డేని అయితే వాట్సాప్ సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసరికి మే 10వ తారీఖు అండ్ టైం వచ్చేసరికి 6:28 దాకా అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే. అండ్ సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షూర్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్.